శ్రీకాళహస్తి వైకాపా నేత బుజ్జిరెడ్డి మాట్లాడుతూ తమ వన్నెకుల క్షత్రియ కులంలో వన్నెతార సిపాయి సుబ్రహ్మణ్యమని ఆయన పుట్టినరోజు వేడుకలు నేడు తాము శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందంటూ తెలియజేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో నేడు తన పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించిన వన్నెకుల క్షత్రియ కులస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో వైకాపా పార్టీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ప్రతి ఒక్క వైకాపా నాయకుడు సమిధుల్లా పనిచేసి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుజ్జిరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మీపతి, వెంకట్రెడ్డి, శివారెడ్డి, శివ, జీవీకే రెడ్డి, ఎంఎస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వాసురెడ్డి, దీపక్ సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా వన్యకుల క్షేత్రకి ఒక పెద్ద పండుగ లాంటి రోజు. ఎందుకంటే ఈ రోజు మా కులంలోనే ఒక తార అంటే ఒక వజ్రపు ముక్క లాంటి మా సిపాయి గారి పుట్టినరోజు చేసుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ రోజు వన్యకుల క్షేత్రంలో ఒక ఆనిమిత్యం. ఈ రోజు శ్రీకాళహస్తిలో పండగ వాతావరణంలాగా మేము ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా మా సార్ పుట్టినరోజు ఇలాగానే సంవత్సరం బాగా చాలా గొప్పగా చేసుకోవాలని అందరి మధ్యలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. కాళహస్తి పట్టణంలో మా నాయకులు బుజ్జిరెడ్డి గారు, మధురెడ్డి గారు, సాయి, అలాగే మా అడ్వకేట్ గారు అందరూ ఇక్కడ ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమాన్ని చేసినందుకు నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మా వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉండు, వాళ్ళు ఏమున్నా కానీ ఎన్ని సంవత్సరాలు మేము చూసుకుంటామని నేను మీడియా రూపంగా చెప్పుకుంటాను. నాకు చాలా అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.